ఎవరమ్మా? ధరణి వాళ్ళ ఫ్రెండ్స్ అట. రా బేటా, కూర్చో. మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆంటీ వాటర్ వద్దా ఆంటీ, ఒకసారి ధరణిని పిలుస్తారా? ధరణి లేదమ్మా. ఏమైంది ఆంటీ? వాళ్ళ అన్నలు దాని మీద ప్రేమతో చేయకుండా పని చేశారు. అది మాకు వేయకుండా శిక్ష వేసింది. వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఊరుకోండి ఆంటీ, నేను వచ్చి బాధ పెట్టాను. పర్వాలేదమ్మా, బాధ మాలో భాగం అయిపోయింది. ధరణి ఎక్కడుందా ఆంటీ? ధరణి ధరణి మీరు? నా పేరు మేఘ, ముంబై నుంచి వచ్చాను. మీరిక్కడున్నారంటే రవి? మీకు రవి తెలుసా? నాకు మీ గురించి కూడా మొత్తం తెలుసు. ఎలా? రవి రాసుకున్న ఈ అక్షరాల ద్వారా. ఇది రవి డైరీ మీకెక్కడ దొరికింది? ప్లీజ్ కమ్. ఈ డైరీ ముంబైకి ఎలా వెళ్ళింది? అసలు రవికి ఏమైందో చెప్పండి. అసలు ఆ రోజు రాత్రి మీ బ్రదర్స్ ఇంటికి వచ్చి వెళ్ళాక ఏం జరిగింది? ఆ రోజు వ్యాలంటైన్స్ డే రాత్రి 12 గంటలకి ఇద్దరం కలుద్దామనుకున్నాం, కానీ రవి రాలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. అందరినీ వద్దనుకుని ఆ రోజు రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయారని తన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. వాళ్ళు ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారంటే నేను నమ్మలేదు, కానీ గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న బాడీలను చూసి ఈ కాలనీ వాళ్ళు మాత్రం నమ్మారు. రోజు పేపర్ వేసేవాడి పేరు మరుసటి రోజు పేపర్లో వచ్చింది. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి కారణం మా అన్నయ్యలే అని సత్తి ద్వారా తెలిసింది. ఎందుకు ఇలా చేశారు? నాన్న మీతో డబ్బులు పంపించాడా? ఆత్మాభిమానం మీద కొట్టి చంపాలనుకున్నారు. నవ్వుతూనే గొంతు కోసారు కదన్నయ్య. అది కాదమ్మా. నా మీదున్న ప్రేమతో చేశారా? ప్రేమంటే నేను ప్రేమించిన వాడిని మీరు ఇష్టపడ్డం, దూరం చేయడం కాదు. అయినా మీరు తనని నా నుంచి దూరం చేయగలరు, కానీ నాలో నుంచి కాదు. చాలా పెద్ద తప్పు చేశారు మీరు. ఆ తప్పు నేనే సరిదిద్దుతాను. నేను రవితో జీవితాంతం ఎక్కడైతే గడుపుదామనుకున్నానో ఇప్పుడు రవి లేకుండా అక్కడే గడుపుతున్నాను. లేదండి, మీ నమ్మకమే కరెక్ట్. రవికి ఏమీ జరుగుండదు. డైరీ దొరికిందంటే రవి బతికున్నట్టే. తనకేమైనా జరుగుంటే అసలు దేవుడు
నన్ను మీ లైఫ్లోకి పంపించుండడు. నా ప్రయాణానికి అర్థం ఉంది, నమ్మండి. నా ప్రాణం పోయేలోపు మీ ప్రాణాన్ని మీ దగ్గరికి మేఘా మేఘా నువ్వు ఇక్కడ గెట్ వెల్ సూన్ మేఘా. కరణ్కి నేనే ఇన్ఫార్మ్ చేశాను. ఈ ఫ్లవర్స్ ఎక్కడ తెచ్చా? స్పెషల్ ఫ్లవర్స్ ఇవి. florist.com ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇక్కడ డెలివరీ ఇచ్చారు. అడ్రస్ ఉందా మీ దగ్గర? యా ఉందండి. దట్స్ రియల్లీ గ్రేట్. లవ్ యూ కరణ్. మేఘా నో. చెప్పండి. ఈ ఫ్లవర్స్ లివ్ లైఫ్ హాస్పిటల్కి డెలివర్ చేసింది మీరేనా? ఎస్ మ్యామ్. అతని పేరు రవియేనా? నో మ్యామ్, అతని పేరు అఫ్జల్. ఫ్లవర్స్ ఆర్డర్ చేసింది నేనే. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్తారా? ఈ ఆర్డర్ మాకు ముంబైలో ప్లేస్ అయింది. ఈ ఫ్లవర్స్ మాకు గోరేగావ్ నుంచి వచ్చాయి. ఫ్లవర్స్ ఇచ్చింది హైదరాబాద్లో, వచ్చింది గోరేగావ్ నుంచి. నీకు డైరీ దొరికింది ముంబైలో. రవికి వీటికున్న లింక్ నాకు క్రాక్ అవ్వట్లేదు. కోరేగావ్ ఆఫీస్కి వెళ్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో. ये फूल हैदराबाद को इसी एड्रेस से डिलीवर होता है क्या? यस मैम, वो स्पेशलाइज इन दिस काइंड ऑफ फ्लावर्स. आप यहीं बनाते? नहीं, हम पूना से मंगवाते हैं. आप उसका एड्रेस है आपके पास? जी हाँ, क्यों नहीं. जरा दे दो प्लीज. उसका कार्ड दे सकता हूँ. थैंक यू. ఆకాశం నీ దరి చేరే దారి చూపునా, నా ప్రాణం నిలుచుని ఉంది కంటి చూపునా, కలలన్నీ చిగురించేలా దొరికింది నమ్మకమేదో, ఆ మాటే నిజమయ్యేలా నిన్ను చేరే చిరునామేదో. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ. ఒక అడుగే తరగని దూరంగా వేవేల ఎలుగా మారింది, ఒక క్షణమే యుగముల సమయంగా. भैया ये रवि का घर है ना? ये रवि का घर नहीं है, ये फूल सप्लाई करने वाला है ना? मगर रवि का नाम से कोई नहीं है. నా ప్రాణం నిలిపే చమురు నువ్వంటూ ఉన్నావంటూ విన్నాక నిలవదు నా పరుగు. కిరణమ రవి కిరణమ ఆశ కిరణమ కనిపించు మన ప్రేమ. కిరణమ రవి కిరణమ